మీరు ఎప్పుడైనా కార్తీక మాసంలో ఇలా అరటి తెప్పల్లో దీపాలు పెట్టి నీటిలో విడిచిపెడితే కామెంట్ అయితే చేయండి. మేము చిన్నప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే చాలండి, పొద్దున్నే లేచి స్నానానికి వెళ్ళి ఇలా అరటి తెప్పలు తీసుకొని దాంట్లో దీపాలు పెట్టుకొని నీటిలో అయితే విడిచిపెట్టే వాళ్ళం అండి. మా ఊరు దగ్గర కాలువ ఉంది, అలాగే చెరువు కూడా ఉంది. చెరువులో అయితే అలానే ఉండిపోతాయి కదా, అదే కాలువలో అయితే అలా వెళ్తాయి అని చెప్పేసి మేము కాలువకి వెళ్ళి విడిచిపెట్టే వాళ్ళం అండి. అది కూడా మేము అందరం ఒకేసారి విడిచిపెడితే ఎవరిది ముందు వెళ్ళిందా ఎవరిది వెనక వెళ్ళిందా అని చెప్పి చూసుకునే వాళ్ళం. నిజంగా ఆ రోజులు చాలా అసలు మిస్ అవుతున్నామండి. ఇప్పుడైతే ఈ సిటీలో ఉండడం వల్ల అరటి తెప్పలు దొరికినా కూడా మనకి కాలువలు అయితే ఇక్కడైతే ఉండవు కదండి. అందుకని చెప్పేసి నేను ఒక స్టీల్ బేషన్ తీసుకొని దాని చుట్టూ కూడా పసుపు అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకొని దాని మధ్యలో వాటర్ వేసి దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకొని దాంట్లోనే పూలు రెక్కలు జల్లుకున్నానండి. అది ఓన్లీ డెకరేషన్ కోసమే. ఇంకా దీంట్లో 3 ఒత్తులు అయితే 3 ఒత్తులు, 5 ఒత్తులు అయితే 5 ఒత్తులు, లేదా ఒక ఒత్తు అయినా కూడా పూల ఒత్తులు పెట్టుకొని దీపాలు వెలిగించుకొని ఇలా తులసం దగ్గర అయితే విడిచిపెట్టేశామండి. ఇంకా మా బుడ్డడు కూడా నాతో పాటు విడిచిపెట్టేశాడు.